న్యూట్రల్ పర్సన్ శాస్త్రి గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి శాస్త్రి గారు ఎలా అండి ఓవరాల్గా ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు బీజేపీ అనుకుంటే పాస్ కాని బిల్లు అంటూ లేదు. ఈ బిల్లు డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుందని అనుకుంటున్నారు మీ లెక్క ప్రకారం? ఒకటి, రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి పార్లమెంట్లో. 2/3 మెజార్టీ ప్రస్తుతం ఎన్డీఏకి లేదు కదా, ఈ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది అని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు, పార్టీలు ఏదో చెప్పారంటే నేను నమ్మను. ఎందుకంటే 1951 సెన్సస్ లో మన భారతదేశ జనాభా 32 కోట్లు అని చెప్పి అబద్ధం ఆడు, పక్కా అబద్ధం ఆడు. 1976లో కాంగ్రెస్ పార్టీ దూరాలోచనతో వాళ్ళు ఫ్రీజ్ చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీ దూరాలోచనతో ఫ్రీజ్ చేస్తే తెలంగాణ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు విడగొడితే రాష్ట్రాలకు నష్టపోతాయని మీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలి కదా. మీరు డీలిమిటేషన్ జరిగితే కాంగ్రెస్ తెలంగాణ నష్టపోతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చెప్పారు. మరి చెప్పలేదు. డీలిమిటేషన్ అంటే ఏంటి? జనాభా ప్రాతిపదిక మీద ఏంటి? మీకు ఇంటర్ బౌండరీ కమిషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? మీరు యూకే బేస్డ్ ఆధారంగా చేసుకున్నాం కదా. ఇంటర్ బౌండరీ కమిషన్ 8 ఏళ్ళకి ఒకసారి చేస్తారు కదా. వాళ్ళకున్న సభ్యుల సంఖ్య 650 మంది. ఇప్పుడు మీకు వాళ్ళు యుఎస్ఏ వాళ్ళని చూసుకుంటే 494 మంది, 435 మంది. వాళ్ళ ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. 1976లో అది ఎందుకు ఫ్రీ చేయాలని మీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. కాంగ్రెస్ పార్టీకి ఏమైందంటే, మేమన్నీ మాకు అనుకూలంగా చేసుకుంటాం, గరిష్టీకరణ ఉత్తమీకరణ అంటే గరిష్టంగా ఆలోచించడం, అంటే వాళ్ళ వరకు ఆలోచించడం, ఉత్తమీకరణ దేశం కోసం ఆలోచించడం. అది మన ఉత్తమీకరణ పదం దగ్గరికి వెళ్ళలేదు కదా. ఆర్థిక విధానాలే అంతే. ఇది ఆర్థిక విధానం. యాజ్ అ సీనియర్ ఎకనమిస్ట్ ఆఫ్ ది నేషన్ ఐ మస్ట్ టెల్ యూ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎకనామికల్ రిఫార్మ్. జనాభా లెక్క అనేది ఎకనామికల్ రిఫార్మ్ కి బేస్. ఇది y = mx + c లో c కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. దిక్కుమాల వ్యవహారం మీరు చేసి ఈరోజు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్లో మేము మాట్లాడతాం, ఎవరు కాదన్నారు. మీరు అందరూ మల్లికార్జున ఖర్గే ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో అందరినీ తీసుకుని మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని కలిసి ఇది కరెక్ట్ కాదని చెప్పండి. అదేం చెప్పరు, అదేం ట్రై చేయరు. ట్రై చేయకుండా మీరు బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అసలు డీలిమిటేషన్కి వచ్చిన ఏ నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు 543 సీట్లు 1973లో మీరు మార్చిన సీట్లు 543. 1952లో మీరు సీట్లు పెట్టిన 494. 1963లో మీరు పెట్టిన 522. 1973 నుంచి 543 కంటిన్యూ చేసేసారు. 2026 వచ్చేసింది, 2027 వచ్చేసింది. ప్రజల కోసం అసలు భౌగోళిక పరిస్థితులు ఆలోచించారు. తెలంగాణ స్టేట్ ఇస్తే మాకు ఎన్నికల్లో లబ్ధి పొందుతామని ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి? తెలంగాణ ఆంధ్ర కలిసి ఉంటే కంబైన్డ్ చీఫ్ మినిస్టర్ మాట అనేవాడా? కంబైన్డ్ చీఫ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. బై ఛాన్స్ అనుకుందాం, ఈ మాట అంటాడా? సో అంటే పాస్ట్ గురించి కాదు, ఒకసారి శాస్త్రి గారు పాస్ట్ గురించి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది వాట్ నెక్స్ట్ అనేది. అలా కాదండి చెప్పినానండి. మీరు నేను రాజకీయం చెప్పట్లా, టెక్నికాలిటీ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను చాలా 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 క్లుప్తంగా టెక్నికాలిటీ చెప్తున్నాను. అవును, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ గా, ఒక ఎకనమిస్ట్ గా మీకు చెప్పేదండి. ఇది భౌగోళిక ఆధారితంగా చేసేది హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, జనాభా. 5 అంశాలు కదా. ఇంటర్ బౌండరీ కమిషన్ లో ఉన్నాయి యూకేలో. శాస్త్రి గారు ఇంకొకటి అండి, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం సీట్ల సంఖ్య ఉన్న దాంట్లో 24% ఉంటుంది దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు. సో అదే నెంబర్ మారకుండా అలాగే ఉంటుంది అనేది ఇప్పుడు కేంద్రం నుంచి కొంతమంది కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఇప్పుడు అలాగే చూడండి, మేము ఇలా చేసాం. బీజేపీని వెనకేసుకొచ్చడం కాదు, అసలు సిచ్యువేషన్ ఏంటో తెలియాలి కదా.
మీరు సిచ్యువేషన్ వాళ్ళు చేసేది ఏంటంటే ఏంటంటే ఇప్పుడు 544 ఉన్నాయి, అందరికీ డబల్ అవుతాయి అని వాళ్ళు చేస్తున్నారు. అది కూడా శాస్త్రీయంగా అది కరెక్ట్ కాదని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఇది కరెక్ట్ చేసే విధానం ఇదే. దీని ద్వారా సెన్సస్ లోకి వెళ్ళాలి. మీరు ఎందుకు క్రియేట్ చేశారు స్టేట్లు? చిన్న చిన్న స్టేట్లు క్రియేట్ చేసింది మీరే కదా. భారతీయ జనతా పార్టీ స్వాభావికంగా చెప్పింది మేము చిన్న స్టేట్లకు అనుకూలం అని. మీరు కాదు కదా. మీరేం యూపీని విభజించలేరా? బీజేపీ వాళ్ళు విభజించారా? మధ్యప్రదేశ్ మీరు విభజించలేదా? బీజేపీ వాళ్ళు చేశారు. మీరెందుకు చేశారు తెలంగాణ? మీకు తెలుసు కదా, ప్రిన్సిపల్ తెలుసు కదా, మీకు ప్రిన్సిపల్ తెలుసు కదా. డీలిమిటేషన్ వల్ల నష్టం ఉంటుందనే ఆ బేస్ మీది, బేస్ మీద ఆధారం మీది, ఆధారం మీద ఆలోచన మీది. ఆలోచన మీకు వినప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పకపోతే మరి ఇంకెవరు చెప్తారు? అంటే రాష్ట్రాల మీరు ఏ ఏర్పాటుకు మన పార్లమెంట్ సభ్యుల సంఖ్యకు ఏంటండి ఇలాంటి లింక్ ఏమని చెప్తున్నారు మీరు? అలా మీరు ఒకటేనండి. ఇప్పుడు 1951లో మనకి వీళ్ళ ఉండండి, వీళ్ళని ముందు అసలు క్లారిటీగా మాట్లాడదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి. 1951లో 36.1 కోట్లు అన్నారండి. 1961లో 43.9 కోట్లు అన్నారండి. 1971లో మరి 54.8 కోట్లు అన్నారండి. 1981లో 68.3 కోట్లు అన్నారు. లెక్క చూడండి ఎలా వెళ్తుందో. 1991లో 86 కోట్లు. అసలు ఎక్కడైనా మీరు సెన్సస్ చేశారా? మీరు 14 కోట్లు 15 కోట్లు మింగేశారా? మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చరల్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో ఏడ్చాడు ఆయన. కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడా? ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ జవహర్లాల్ నెహ్రూ క్రైడ్. అగ్రికల్చరల్ పాలసీ విధానం, బాటమ్ లైన్ విధానం ఏంటి? నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే వ్యవసాయదారుడికి. అది జరిగితే 34 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సరే, ఒక్కసారి ప్రస్తుతం డీలిమిటేషన్ దగ్గరికి వద్దాం. రేపు ఏం జరగబోతోంది? పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా? ఒక్కసారి ఫ్యూచర్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ హిస్టరీలోకి వెళ్ళిపోతున్నాం మనం. మళ్ళీ నెహ్రూ గారి దాకా వెళ్ళిపోతున్నాం. ఒకసారి యాంకర్ గారు మీ పేరు తెలిసిందని. అశోక్ అండి. అశోక్ గారు ఇదనండి. ఇది ఆధారం, ఇది ఆధారం రెండు. అవును. ఇదేంటంటే డీలిమిటేషన్ మీదకి వెళ్ళకండి. జనాభా అనేది ఆధారం, దారం. అవును. దాంతో మనం దండ కడతాం. ఆ ఆధారం దారం ఇప్పుడు మొత్తం ఇండియా దండ కడతాం కదా, అన్ని రాష్ట్రాలతో దండ కడుతున్నాం కదా. 544 మంది ఎంపీలు దండేసిన వలన 544 ఎంపీలు దండగా వెళ్తారు. కాబట్టి అదొక పార్లమెంట్, దానికి ఒక దండం పెడతాం. అదో ప్రైమ్ మినిస్టర్, అదో క్యాబినెట్, అదే కదా. దాన్ని కాదంటారండి, జనాభా కదా. ఇప్పుడు మీరు సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేద్దామంటారా, లేకపోతే బీజేపీ ప్రపోజ్ చేస్తున్న ప్రోరేటా ప్రకారం వెళ్దామంటారా? మీకు ఇప్పటిదాకా చెప్పింది అసలు ఫ్యాక్ట్ ఏంటి? ఓకే. అసలు ఫ్యాక్ట్లు జరిగినవి ఏంటి? మీరు మీ జనాభా, మీ బేసిస్ ఏంటి? ఇవన్నీ గూగుల్లో ఉన్నాయి శాస్త్రి గారు. ఇవన్నీ గూగుల్ జెమిని అడిగితే, బ్రోక్ అడిగితే పుగ్గాలు ఇస్తుంది. ఇప్పుడు అది కాదు కదా. ఏమంటారంటే సార్ శాస్త్రి గారు, ఇప్పుడు మీరు చెప్పింది లెక్కలతో సహా నెహ్రూ గారు కన్నీళ్లు పెట్టుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే 1971 జనాభా ఎంత, 2010 జనాభా ఎంత, 60లో జనాభా ఎంత, గూగుల్లో పోల్డన్ని వస్తాయి. అది కాదు. నెక్స్ట్ ఏంటి? రేపేంటి? ఇప్పుడు బీజేపీ ఒక ప్రపోజల్ పెడుతుంది, కాంగ్రెస్ ప్రపోజల్ పెడుతుంది. మీరు చర్చను తప్పుదో పట్టిస్తుర్రు. అవునవును, ఇక పాస్ట్ కాదు, రేపటి నుంచి ఏంటి? రేపేంటి? కిరణ్ గారు ఎట్లా వెళ్ళబోతున్నారు? రేపేంటి పార్లమెంట్ లో మీరు ఏం వాదించబోతున్నారు కిరణ్ గారు? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. నన్ను మాట్లాడనిచ్చే కాదు శాస్త్రి గారు, మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఒకటి, మిమ్మల్ని అడిగేది ఒకటే సార్. టోటల్ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయింది. మీకు డబ్బా. మీరు ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు మేము నిజం చెప్పం, మాకు తెలుస్తున్నదో చెప్తాం. మేము నిజం మాలాంటాడు ఎవడన్నా నిజం చెప్తే మేము ఒప్పుకోం. డైవర్షన్. నాకేంటంటే ప్రజలు ఓటు వేయాలని నేను లేదు, నేనేం పార్టీ వాడిని కాదు. నాకు ఓటు వేసినామంటే వేయపోయినా ఓటు వేయాలి. నేను ఎవరైనా ఓట్లు అడుగుతానా? నేను రాజకీయం. అందుకే చెప్పింది కదా, మీరు రాజకీయ నాయకుడు కాదని. రాజకీయ నాయకుడు కాదు, ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి. క్లారిటీగా చెప్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ లిమిటేషన్ వెళ్ళేటప్పుడు ముందు మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఏంటంటే మీరు పార్టీల ప్రకారం చెప్తున్నారు. ఇందాక అన్నారు ఇండిపెండెంట్ 544 మంది ఇండిపెండెంట్ గా గెలకూడదని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందంటే
అవును ఎక్కడ ఇండిపెండెంట్ గెలవచ్చు. ప్రజలకు పార్టీలకు ఓటేయాలని ఎక్కడ రాసిందా? ప్రజలు పార్టీకే ఓటేయాలని ఎక్కడ రాసిందా? అలా ఏం లేదే. అవును అవును సిస్టమ్ అనేది ఏంటి? ప్రజల కోసం. సిస్టమ్ అనేది ప్రజల కోసం, పార్టీల కోసం కాదు. ఎస్ ఎస్ సార్. రైట్ ఓకే ఒకసారి కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. శాస్త్రి గారు మీరు ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే ఒకసారి కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు పార్టీ ప్రజల్ని పక్కన పెట్టేసి పార్టీల మీద మాట్లాడుతున్నారు. నేను దానికి కౌంటర్ ఇచ్చాను. ఇది కాదు, ఇది జరిగిందని. ఓకే ఒకసారి కిరణ్ గారు ఏంటి రేపొద్దున మీ వ్యూహం ఏంటి? ఓన్లీ బీజేపీ ప్రపోజల్ లేకపోతే ఎన్డీఏ ప్రపోజల్ని డిసగ్రీ చేయటం లేకపోతే వ్యతిరేకించడం ఒకటేనా, లేకపోతే మీ ముందు ఏమైనా ప్రపోజల్ ఉందా? మీరు చెప్పినట్టు జీడిపి ప్రకారం సీట్ల సంఖ్యను పెంచడం అనేది ఇంపాసిబుల్, అది కాదు. ఇంకేంటి మీ దగ్గర ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందా? సో ఆల్రెడీ ముఖ్యమంత్రి హైబ్రిడ్ ఫార్ములా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీకు, ఎందుకంటే ఆగండి ఒక నిమిషం. రాజేష్ గారు, అశోక్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఎందుకంటే మీరు చర్చ పెట్టింది ప్రజల కోసం, మీరు చర్చ పెట్టింది మన ఐదుగురం మాట్లాడుకోనిక కాదు, రాష్ట్ర ప్రజల కోసం సబ్జెక్ట్ చెప్పడానికి పెట్టినాం. ఇప్పుడు నేను ఇద్దరు బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతున్నానో ఒక్క బీజేపీ లీడర్ తోటి మాట్లాడుతున్నానో నాకు క్లారిటీ రాలే ఫస్ట్. ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ని పిలిచిర్రు, ఒక బీజేపీ లీడర్ని పిలిచిర్రు. ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇద్దరు బీజేపీ లీడర్లను పిలిచినట్టు అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కూడా బీజేపీ కాదు నేను ప్రజలకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఒకటి పాయల్ శంకర్ గారు, ఇంకోటి శాస్త్రి గారు. ఓకే శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు బ్రహ్మాండంగా చెప్పిర్రు, మీరు బ్రహ్మాండమైన సబ్జెక్ట్ చెప్పిర్రు. ఆల్రెడీ ప్రజలు అర్థం చేసుకొని ముగ్ధులు అయిపోయారు. ఒక్క నిమిషం ముగ్గుండి మీరు. నేనేమంటున్నా, పాయల్ శంకర్ గారు కానీ శాస్త్రి గారు కానీ, ఈ దేశంలో శాస్త్రి గారు ఒక పొలిటికల్ అనలిస్ట్ అంటే చాలా సబ్జెక్ట్ ఉండాలి మాకంటే ఎక్కువ. ఎందుకంటే పాయల్ శంకర్ గారికైనా నాకైనా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, శాస్త్రి గారికి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉండాలి. కానీ శాస్త్రి గారు ఏంటంటే టోటల్గా బాల్ పట్టుకొని రావడమే నెహ్రూను, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చినట్టే ఉంది తప్ప ఈ దేశ ప్రజలకు ఒక మంచి సంకేతం ఇద్దామన్న ఆలోచనలో కనపడలే. ఒకటి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న స్ట్రైట్ అవే, నేను ఇంకేం ఆర్గ్యుమెంట్ వేయదలుచుకోలే. ఓకే కాంగ్రెస్ పార్టీ పాయల శంకర్ గారు చెప్పినట్టు మహిళా బిల్లు మీద చిత్తశుద్ధి లేదని చెప్పారు. ఈ భారతదేశంలో మహిళా బిల్లు గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించింది 1988లో రాజీవ్ గాంధీ గారు మార్గరెట్ అల్వా గారితో ఒక కమిటీ వేసి దేశవ్యాప్తంగా కూడా మహిళా ఎంపవర్మెంట్ మీద ఒక కమిటీ వేయడం జరిగింది. నేను చెప్పిన తర్వాత మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి. 1988లో చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో అది పార్లమెంట్లో పాస్. సార్ మీరు శాస్త్రి గారు మీ దగ్గర బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది, మీకు తిరుగులేదని నాకు తెలుసు. మీరు కమిటీ రిపోర్ట్లు కూడా ఉంటాయి, నేను చెప్పిన దాన్ని కరెక్ట్ చేయండి. తర్వాత 1993లో ఇదే అద్వానీ గారు, ఇదే వాజ్పేయి గారు ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో 33% రిజర్వేషన్ తెస్తా అంటే అడ్డుపడ్డారు. దాన్ని తర్వాత పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత 1993లో పివి నరసింహారావు వచ్చిన తర్వాత లోకల్ బాడీలో 33% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మీరు అన్నట్టు పాయల శంకర్ గారికి ఈ సమాధానం నేను చెప్పింది. మహిళా రిజర్వేషన్ మీద కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదంటారు కదా. ఈ భారతదేశంలో ఎన్నిసార్లు అడ్డుపుల్లలు వేసినా మహిళా రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ పనిచేసినాయి. ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. రెండోది 2013లో శాస్త్రి గారు మీరు బ్రహ్మాండంగా మీకు 15 నిమిషాలు టైం ఇస్తారు, లాస్ట్ కంక్లూడ్ చేద్దరు మీరు. కానీ 2013లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ సభలల్లో, అసెంబ్లీలలో చర్చ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభల బిల్లు పాస్ అయింది, లోక్సభల బిల్లు ఎందుకు పాస్ కాలేదో మీకు తెలుసు. ఎందుకంటే మీరు శాస్త్రి గారు మీకు బాగా నాలెడ్జ్ ఉంది. నేను